చెప్పండి. లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని శూన్యంగా తెలుసుకొని ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది సొల్యూషను బాగా స్పందిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు ఆనందంగా తిరిగి వస్తున్నారు. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంటుందంటారు? బాగానే ఉండిద్ది. అంటే గత ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు చాలా మెరుగైన పరిపాలన ప్రజలకి అందిద్దని మేము ఆలోచిస్తున్నాం, కోరుకుంటున్నాం కూడా. అమరావతిని బాబు గారు ఎలా డెవలప్ చేయబోతున్నారు? బ్రహ్మాండంగా చేస్తాడు, దాంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన పని లేదు. అమరావతి 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే లేనటువంటి రాజధానిని ఏర్పాటు చేస్తాడు. ఫ్యూచర్లో అమరావతి ఎలా ఉండబోతుంది? అన్ని రాష్ట్రాల్లో మించిన రాజధాని మన అమరావతి రాజధాని అయింది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? ఏంటండి? బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి చాలా తేడా ఉంది. నక్కకే నాగలో ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన విధానం తెలీదు. చంద్రబాబు నాయుడు గారికి అనుభవంతో కూడుకున్నటువంటి పరిపాలన విధానం తెలుసు కాబట్టి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం అండి? యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి మరి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని ఆ సమస్యల మీద స్పందిస్తున్నటువంటి నాయకుడు ఇంకా ఉన్నతమైన స్థాయిల్లో ఎదుగుతాడు. ప్రజలతోటే నిత్యం ఆ సమస్యలపైన పోరాట చేత అందరికీ పనులు చేసి పెట్టి ఉన్నతమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడని మేము ఆలోచిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అండి? పవన్ కళ్యాణ్ నాయకుడు, సొంత పార్టీ పెట్టుకున్నాడు. మరి శ్రీరంగంలో వచ్చిన పార్టీ పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మరి 21 సీటు గెలుచుకొని మరి ఇలా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకొని ప్రజల సమస్యలపైన బాగా స్పందిస్తూ పనిచేస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.